జిల్లాల్లో జనసేన పార్టీ 21కి 21 అసెంబ్లీ సీట్లు గెలుచుకోగా 175 స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కోస్తాంధ్రలో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచిన జగన్ పార్టీ గ్రేటర్ రాయలసీమలో 9 సీట్లు గెలుచుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పాడేరు, అరకు సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లాలోని దర్శి, ఎర్రగొండపాలెం సీట్లను సొంతం చేసుకుంది. ఇక రాయలసీమలో 7 స్థానాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ జగన్ సొంత జిల్లా కడపలో 3 సీట్లకు పరిమితమైంది. పులివెందులతో పాటు రాజంపేట, బద్వేలులో మాత్రమే వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఆలూరు, మంత్రాలయం సీట్లను జగన్ పార్టీ గెలుచుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో అన్నదమ్ములైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. పులివెందులలో హ్యాట్రిక్ సాధించిన వైఎస్ జగన్ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై 61,176 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికలతో పోలిస్తే జగన్ మెజార్టీ 28,000 ఓట్లు తగ్గాయి. 2014 ఎన్నికల్లో జగన్ కు 75,000 మెజారిటీ రాగా 2019 ఎన్నికల్లో 90,000 మెజార్టీ వచ్చింది. ఆ 2 ఎన్నికలతో పోలిస్తే జగన్ మెజారిటీ ఈసారి తగ్గింది. దీంతో రాయలసీమలో అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా తిరుపతి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నిలిచారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు 61,956 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్పై విజయం సాధించారు. ఆరణి శ్రీనివాసులకు 1,24,107 ఓట్లు రాగా అభినయ్కు 62,151 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థికి 2,902 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా అభినయ్కు 1,201 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక జగన్, ఆరణి శ్రీనివాసులు ఓట్ల శాతాన్ని పోలిస్తే జనసేన అభ్యర్థికి 64.06% ఓట్లు పడగా జగన్ కు 61.38% ఓట్లు పడ్డాయి. తిరుపతిలో ఆరణికి దాదాపు 62,000 మెజార్టీ వచ్చినప్పటికీ తిరుపతి నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకున్నప్పటికీ తిరుపతి లోక్సభ నియోజకవర్గాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో గురుమూర్తి 14,569 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ పై విజయం సాధించారు. జగన్ పార్టీ 4 లోక్సభ స్థానాల్లో గెలవగా అందులో 3 కడప, తిరుపతి, రాజంపేట, రాయలసీమకు చెందినవే కావటం గమనార్హం. మరో స్థానం అరకు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, అరకు నుంచి గుమ్మ తనూజారాణి ఫ్యాన్ గుర్తుపై ఎంపీలుగా గెలిచారు.